జగ్గయ్యపేట నియోజకవర్గం గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాకి మారింది. గతంలో టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి సామినేని ఉదయభాను విజయం సాధించారు. మరోసారి ఆయనకే టికెట్ దక్కింది. విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్కు కేటాయించారు. శ్రీరామ్ తాతయ్యగా పాపులర్ అయిన ఆయన 2009-2014లో రెండుసార్లు గెలిచారు. ఈసారి టీడీపీ ఎలాగైనా జగ్గంపేటలో గెలవాలని వ్యూహాలు పన్నుతోంది. వైసీపీ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని నమ్ముతోంది. గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2లో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. పందెంకోళ్ళు 2 లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తారీఖున చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎలాంటి లెక్కలు వచ్చాయో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుందాం. పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా 47% ఓట్ షేర్ కనిపించింది. టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా 49% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉంటే ఇతరులకు 4% ఓట్లు వస్తాయని తేలింది. అభ్యర్థుల ఖరారు, పార్టీల పొత్తుల తర్వాత కీలకమైనటువంటి జగ్గయ్యపేట నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసీపీకి అనుకూలంగా 49% ఓట్ షేర్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 48% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతరులకు 3% ఓట్లు వస్తాయని తేలింది. 2 సర్వేల మధ్య జనం అభిప్రాయం ఎలా ఎందుకు మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. జగ్గయ్యపేట నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభానుకు 47% ఓటు షేర్ వచ్చే అవకాశం కనిపిస్తే తాజా సర్వేలో 2% పెరిగి 49% ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి విషయంలో జగ్గయ్యపేట ఓటర్ నాడి స్పష్టంగా మారినట్లు తాజా సమీకరణాల ప్రకారం అర్థం చేసుకోవచ్చు. అటు టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్యకు గత సర్వేలో 49% ఓట్లు కనిపిస్తే తాజా సర్వేలో 48%కి తగ్గింది. ఇక ఇతరులకు గత సర్వేలో 4%, తాజా సర్వేలో 3% ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే జగ్గయ్యపేటలో టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి స్వల్ప ఎడ్జ్ మాత్రం వైసీపీ వైపే ఉంది. 2 సర్వేల్లో జగ్గయ్యపేట నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా ఈ నియోజకవర్గంలో గ్రౌండ్లో యాక్టివ్గా సిట్టింగ్ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తిరుగుతున్నారు. జోరుగా సామినేని కుటుంబ సభ్యుల ప్రచారాలు కూడా చేసుకుంటూ పోతున్నారు. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంపాక్ట్ చూపే అవకాశాలున్నాయి. ఇక శ్రీరామ్ తాతయ్యకు నెట్టెం రఘురామ్ సపోర్టు స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రౌండ్లో యాక్టివ్గా ప్రచారాలను కొనసాగిస్తున్నారు. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే స్వల్ప ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తెలుస్తోంది. ఎన్నికల నాటికి తటస్థ ఓటర్లే కీలకం కాబోతున్నారు.